వెల్కమ్ టు ద డైలీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఈరోజు లైవ్లో ట్రేడ్ చేసాం కదా, దానికి లాజిక్ చూద్దాం. చూడండి, ఈరోజు మేము 2 ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసాం. ఆ 2 ట్రేడ్స్ లాజిక్ చూద్దాం. చూడండి, అలానే ఈరోజు మార్నింగ్ నుంచి మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అది కూడా చూద్దాం. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ గ్యాప్ అప్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ గ్యాప్ అప్ అయిందంటే మోస్ట్లీ అన్ని ఇండెక్సెస్ కూడా గ్యాప్ అప్ అవుతాయి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని కూడా గ్యాప్ అప్ అవుతాయి. నేను మార్నింగ్ 9:35కి టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాను. చూడండి, నిఫ్టీ ఈజ్ కరెంట్లీ గ్యాప్ అప్ విత్ పిన్ బార్ క్యాండిల్, టేక్ ట్రేడ్స్ ఆన్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయండి. అలానే పిన్ బార్ పడింది, పిన్ బార్ క్రాసింగ్ కూడా ప్లాన్ చేయొచ్చు. పిన్ బార్ క్రాసింగ్ దేనికి ప్లాన్ చేయాలో కూడా నేను ఒక స్ట్రాటజీ వీడియోస్లో సపరేట్ చేస్తున్నాను, ఫ్రీగా యూట్యూబ్లో ఫ్రీగా పెట్టాను. దానిలో వెళ్ళి చూడండి. పిన్ బార్ క్యాండిల్ స్ట్రాటజీ మోస్ట్ అక్యురేట్ క్యాండిల్, ఇది 80 to 90% అక్యురేసీ ఉంటుంది ఈ క్యాండిల్కి. అలానే ట్రేడ్ ఆన్ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయండి. చూడండి, ఇంపల్సివ్ మూవ్, పుల్ బ్యాక్, మళ్ళీ ఇంపల్సివ్ మూవ్, పుల్ బ్యాక్, మళ్ళీ ఇంపల్సివ్ మూవ్. మార్కెట్ కూడా ఎప్పుడు హైయర్ హైయర్లో చేస్తుంది. పుల్ బ్యాక్స్ అంటే ఇవి. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోమని నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. ఓకే, దాని తర్వాత చూడండి, మళ్ళీ మెసేజ్ పెట్టాను. నిఫ్టీ ఈజ్ కరెంట్లీ మూవింగ్ ఆన్ 25,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, డోంట్ బై ఆఫ్టర్ బ్రేక్అవుట్, ఇట్ మే బి ఏ ట్రాప్. ఇఫ్ ఇట్ బ్రేక్స్ ట్రేడ్ అండ్ పుల్ బ్యాక్స్. చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందన్నమాట. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే కన్ఫర్మ్గా మిడ్ క్యాప్లో కూడా ఉంటుంది, అది మీకు ఇంతకు ముందే చెప్పాను. దీన్ని బ్రేక్అవుట్ అయితే ప్లాన్ చేయొద్దు, ఇది మోస్ట్లీ ట్రాప్ అయి ఉండొచ్చు. ఇది కనుక బ్రేక్ అయితే పుల్ బ్యాక్స్లో ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. అంటే ఇది మోస్ట్లీ రీటెస్ట్ చేస్తుంది, రీటెస్ట్లో ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. కానీ ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. దాని తర్వాత ఇది స్లో సెల్లింగ్ తర్వాత డౌన్ సైడ్కి వచ్చింది. అది వస్తా కూడా ఫెయిలింగ్ వెజ్ ఫామ్ చేసింది. చూడండి, ఫెయిలింగ్ వెజ్ అంటే ఏం లేదు, మార్కెట్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి బ్రేక్ డౌన్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్. ఇట్లా చేసినప్పుడు కొంచెం బయర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నట్టు. ఈ మార్కెట్ స్ట్రక్చర్ని ఫామ్ చేసినప్పుడు బయర్స్ చాలా అగ్రెసివ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో అది అప్పుడు హై మూమెంటం రావచ్చు. నేను వచ్చినప్పుడు చెప్తానే ఉన్నాను, మోస్ట్లీ అప్ సైడ్కి ప్లాన్ చేద్దామని. అంటే దానికి రీజన్ ఇదే, ఫెయిలింగ్ వెజ్ ఉంది. ఫెయిలింగ్ చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ వచ్చింది, ఇక్కడ ఒక అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనం కాసేపు వెయిట్ చేసామన్నమాట. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అయింది కదా, దీన్ని క్రాసింగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. దాన్ని క్రాస్ అవ్వలేదు, కానీ దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఇది మోస్ట్లీ ట్రాప్ అయి ఉండొచ్చని ఒక P13050 PE ఓపెన్ చేసాం. PE ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, బ్రేక్ డౌన్ అయింది, అప్ సైడ్ క్లోజ్ అయింది, పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని క్రాసింగ్లో ప్లాన్ చేసాం. ఒక 17 నుంచి 24 దగ్గరికి ఫస్ట్ టార్గెట్ పెట్టాం. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ 3740 దగ్గరికి ఇచ్చింది. చూడండి, కానీ మేము ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయాం. ఇది మన ఫస్ట్ ట్రేడ్ లాజిక్ అనమాట. సెకండ్ ట్రేడ్ చూడండి, సెకండ్ ట్రేడ్ వచ్చేసి 3 PM క్యాండిల్ స్ట్రాటజీ. ఇది కూడా చేస్తాం, 3 PM క్యాండిల్ ఇది కూడా స్ట్రాటజీ. 3 PMకి సపరేట్గా, ఎందుకంటే 3 PMకి పెద్ద ఇన్స్టిట్యూట్స్తో పాటు చాలామంది గ్యామ్లర్స్ వస్తారు ఎక్కువ క్యాపిటల్ పెట్టుకొని. అప్పుడు వన్ సైడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, చాలా పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి స్లో సెల్లింగ్ వచ్చింది కదా, నేను చెప్తాను నన్ను ఫెయిలింగ్ వెజ్ ఫామ్ అవుతుంది, మోస్ట్లీ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయిందని. చూడండి, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ గీసాను. దీన్ని మార్కెట్ ఇప్పటికే మార్కెట్ 3 times రెస్పెక్ట్ చేసింది. ఈసారి బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ ఒక ప్లాన్ చేద్దాం అనుకున్నాము. కరెక్ట్గా అదే టైంకి 3 PM క్యాండిల్ ఫామ్ అయింది. 3 PM క్యాండిల్లో నేను ముందు లాజిక్ చెప్పాను. చూడండి, ఒకసారి లైవ్ ఓపెన్ చేయండి, 26th ఆగస్ట్ లైవ్ ఓపెన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇవన్నీ లైవ్లోనే చెప్పాను నేను, 26th ఆగస్ట్ ఇది. అలానే ఇక్కడ లాజిక్ చూడండి, ఈరోజు 0 హీరోలో 1:20 దాకా వెళ్ళింది, కానీ మనం 1:8 క్యాప్చర్ చేసాం. ఏం కాదు, నాట్ ఏ ప్రాబ్లం. దీని లాజిక్ చూడండి, సేమ్ దాంట్లో ఎట్లా గీసాను, దీంట్లో కూడా ఒక ట్రెండ్ లైన్ గీసాను. ఇది ఇక్కడ మాటికి ట్రెండ్ లైన్కి రెస్పెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ట్రెండ్ లైన్ గీసాను. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది. మోస్ట్లీ ఇది రీటెస్ట్ చేయడానికి వచ్చింది. ఈ రీటెస్ట్ చేసిన తర్వాత దీన్ని క్రాసింగ్లో ప్లాన్ చేయమన్నాను. దీన్ని క్రాసింగ్ ప్లాన్ చేసిన తర్వాత ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 15 పెట్టుకోమన్నాను, సెకండ్ టార్గెట్ వచ్చి 17. దాని తర్వాత ఎవరైనా హోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చెప్పాను.
అది అట్నే వదిలేస్తున్నా కూడా 31 దాకా వెళ్ళింది. 6 నుంచి 31కి 6 to 31 5x రిటర్న్స్ 500% రిటర్న్స్. సారీ 2 ఒకటే 500 అండ్ 5x రెండు ఒకటే 500% ఇచ్చాయి. అలానే రేపటి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో అది కూడా చూద్దాం. టుమారో మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో దాని బిహేవియర్ ఏందో అది కూడా చూద్దాం. రేపు ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ, మోస్ట్లీ ఫిన్నిఫ్టీగా చూద్దాం. వెయిట్ చేయండి. ఫిన్నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూద్దాం. నిఫ్టీ సైడ్ వేస్లో ఉంది. నేను నిఫ్టీ అని చెప్తున్నానంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ మోస్ట్లీ వస్తే రేపు 0 కాల్స్ రావచ్చేమో అని చెప్తున్నాను. నిఫ్టీ ఇప్పుడు కన్సల్టేషన్ ఫేజ్లో చూడండి, కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. ఇది అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయండి, డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఏదర్ సైడ్ రావచ్చు. ఇక్కడ మూవ్మెంట్ అయితే ఏ సైడ్ అని రావచ్చు చెప్పలేము. బట్ ఈ కన్సల్టేషన్ బ్రేక్ అయిన తర్వాతే ప్లాన్ చేయండి. రేపు కనుక దీని లోపలే కనుక క్లోజ్ అయిందనుకోండి, మార్కెట్ దీని లోపల క్లోజ్ అయిందనుకోండి, ఇక్కడ మళ్ళీ రేపు కనుక మార్కెట్ ఈ ప్యారలల్ ఛానల్ మధ్యలోనే ఓపెన్ అయిందనుకోండి, రేపు మార్కెట్ కనుక ఈ ప్యారలల్ ఛానల్ మధ్యలో కనుక ఓపెన్ అయితే ఒకటి కాలు ఒకటి పుట్టు సెల్ చేసేయండి. మీకు మార్కెట్ ఎక్స్పైరీ అయిపోయే లోపల ఈ ప్యారలల్ ఛానల్ మధ్యలోనే ఉంటే మీకు ప్రీమియం ప్రాఫిట్ వస్తుంది. అది కాకుండా అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి, డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్కి. మోస్ట్లీ అప్ సైడ్కి చూడండి, ఎందుకంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది. ఇప్పుడు కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, దాని సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. మోస్ట్లీ అప్ సైడ్కి అవుతూ ఉంటున్నాను. రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ అవ్వచ్చు. దీనిపైన అబోవ్ కనుక క్లోజ్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ అబోవ్ క్లోజ్ అయితే మోస్ట్లీ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చేదాకా వెయిట్ చేయండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ప్లాన్ చేయండి. దీన్ని క్రాస్ చేస్తే వెయిట్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేస్తుందో, నెక్స్ట్ క్యాండిల్ దీని కింద క్లోజ్ చేస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ కనుక అప్ సైడ్ ఫామ్ అయితే దీని క్రాసింగ్లో ఒక అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. అలానే సేమ్, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మోస్ట్లీ అప్ సైడ్గా ప్లాన్ చేయండి, డౌన్ సైడ్ ప్లాన్ చేయొద్దు. డౌన్ సైడ్ కొంచెం అవాయిడ్ చేయండి. మీకు స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంది డౌన్ సైడ్కి వెళ్తుంది అనిపిస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, లేకపోతే లేదు. అదే గాయస్, అయితే ఫిన్నిఫ్టీ లాగే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 50 సెన్సెక్స్ అన్ని కావాలంటే చూపిస్తా చూడండి. బ్యాంక్ నిఫ్టీ సేమ్ చూడండి, దాంట్లో ఎట్టు ఉందో దీంట్లో కూడా అట్టే ఉంది, ఏం మారలేదు, సైడ్ వేస్లోనే ఉంది. రేపు కూడా మోస్ట్లీ ఈ కన్సల్టేషన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్కి, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి, ఏ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఆ సైడ్ మూమెంట్ అయితే రావచ్చు. మంచి మూమెంట్ వస్తుంది. ఈ బాక్స్ మధ్యలో ఓపెన్ అయితే మటుకు నేను చెప్పాను కదా, ఒకటి కాలు ఒకటి పుట్టు రెండు సెల్ చేసేసి అట్నే వదిలేయండి. అది మీకు ఎంత సేపు ఈ బాక్స్లో కన్సల్టేషన్ అవుతుందో మీకు అంత ప్రీమియం ప్రాఫిట్. టైం డికే ఉంది కదా, టైం డికే అంతా ప్రాఫిట్ మీకు. అలానే ఫారెక్స్ చూద్దాం. ఫారెక్స్ చూస్తే ఇక్కడ కరెక్ట్గా 11 ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి ఇక్కడ బిట్కాయిన్ వచ్చి సైడ్ వేస్లో ఉంది. దాని తర్వాత ఒక 15 minutes తర్వాత ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది. దాని తర్వాత ప్లాన్ చేయాల్సింది, ఇంకా ప్లాన్ చేయలేదు, ఇంకా క్లోజ్ చేసేస్తాం ల్యాప్టాప్ని. అలానే గోల్డ్ చూసుకుందాం. అలానే గోల్డ్ చూసామంటే నేను గోల్డ్ లైవ్ అనాలిసిస్ చెప్పాను. ఇక్కడ ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ ఉంది అప్ సైడ్ అని, దానికి వచ్చాక దాని కాడికి వస్తే ఒక సెల్ సైడ్కి ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ సెల్ సైడ్కి మూవ్మెంట్ అయితే రాలేదు. మీరు ఫారెక్స్లో క్రిప్టోలో ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాము. మా అంటే మీ కోర్స్ ఇస్తాము, కోర్స్ ఫ్రీ. అలానే లైఫ్ టైం ప్రీమియం ఛానల్ ఫ్రీగా ఇస్తాము. ఫాస్ట్గా ఓపెన్ చేసి ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. బాయ్ గైస్.